దేశవ్యాప్తంగా ఈసారి ఎండలు ఎట్లా ఉంటాయో ఇప్పటికే ఐఎండీ అయితే ఒక రిపోర్ట్స్ అయితే రిలీజ్ చేసింది. సో ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించి ఈసారి సమ్మర్ ఎట్లా ఉండబోతుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైదరాబాద్ చెందిన వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే ఐఎండీ అయితే దేశవ్యాప్తంగా ఎండలకు సంబంధించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. సో ప్రస్తుత మన తెలంగాణ పరిస్థితి ఏంటి? ఇప్పుడే ఆల్రెడీ మార్చ్ స్టార్ట్ అవుతుంది. ఎండలు కొంచెం రోజు రోజుకైతే పెరుగుతున్న పరిస్థితి. రానున్న కాలంలో ఎండలు ఎట్లా ఉండబోతున్నాయి? మనకి ఫిబ్రవరి 28వ తారీఖున మనకి ఐఎండి రాగల 3 నెలలు వేసవికాలం ఇండియాలో మార్చి ఏప్రిల్ మే నెలల కాలానికి టెంపరేచర్లు అనేవి సాధారణ స్థాయిలో ఉంటాయా, ఎక్కువ ఉంటాయా, తక్కువ ఉంటాయా అన్నది ఒక ఫోర్కాస్ట్ అనేది రెగ్యులర్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ ఏటికి ఎట్లా ఉంటుంది అన్న రిపోర్ట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా మొత్తం చాలా ప్రాంతాల్లో ఈ ఎండలు అనేటివి మనకి ఈసారి ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకంగా మనం తెలంగాణ పరిస్థితి చూసుకున్నట్టయితే తెలంగాణలోని 33 జిల్లాల్లో చాలా జిల్లాల్లో మనకి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొన్ని తూర్పు జిల్లాలు అలాగే 1-2 దక్షిణ జిల్లాల్లో మటుకు సాధారణ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఈ టెంపరేచర్లు మార్చి ఏప్రిల్ మే నెలలో మ్యాక్సిమం టెంపరేచర్లు, అలాగే మినిమం టెంపరేచర్లు కూడా చూసుకున్నట్టయితే మినిమం టెంపరేచర్లు కూడా సాధారణ స్థాయి కంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. కొద్దిపాటి 2-3 దక్షిణ జిల్లాల్లో మటుకు సాధారణ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం మనకి మార్చి నెల పరిస్థితి కూడా చూసుకున్నట్టయితే మార్చి నెలలో కూడా మనకి మ్యాక్సిమం టెంపరేచర్లు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని తూర్పు జిల్లాలు 1-2 దక్షిణ జిల్లాలు మినహాయిస్తే మిగిలిన ప్రాంతం అంతా కూడా మ్యాక్సిమం టెంపరేచర్లు సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మినిమం టెంపరేచర్లు కూడా తూర్పు జిల్లాలు మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో మినిమం టెంపరేచర్లు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అలాగే నెంబర్ ఆఫ్ హీట్ వేవ్ డేస్ అంటే ఏంటంటే హీట్ వేవ్ మనం ఎప్పుడు ప్రకటిస్తాం, ఒక ప్రాంతంలోని టెంపరేచరు 40 డిగ్రీలు దాటి అది లాంగ్ టర్మ్ యావరేజ్ అంటే 40-50 ఏళ్ల నాటి యావరేజ్ టెంపరేచర్ కంటా కూడా 5 డిగ్రీలు ఎక్కువగా ఉన్నట్టయితే ఆ ప్రాంతం హీట్ వేవ్కి ప్రభావితమైంది అని మనం ప్రకటిస్తాము. అవి ఎన్ని రోజులు ఆ ప్రాంతంలో కొనసాగుతుంది అన్నదాన్ని బట్టి ప్రజారోగ్యం పైన, ఈ నీటి వనరుల పైన దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. అలా నెంబర్ ఆఫ్ హీట్ వేవ్ డేస్ చూసుకున్నట్టయితే తెలంగాణలో ఈసారి నెంబర్ ఆఫ్ హీట్ వేవ్ డేస్ కూడా సాధారణ స్థాయి కంటే ఎక్కువ రోజులు హీట్ వేవ్ ఉండే అవకాశం ఉంది. అయితే మార్చి నెలలో మటుకు సాధారణ స్థితిలో ఉండే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్ మే నెలలో తెలంగాణలో ఎక్కువ హీట్ వేవ్ రోజులు ఉండే అవకాశం ఉంది. అంటే పర్టికులర్గా తెలంగాణకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎండలు కానీ లేకపోతే మీరు చెప్పినట్టు హీట్ వేవ్స్ ఎక్కడ తెలంగాణ పర్టికులర్ ఈ జిల్లాలో ఇక్కడ ఉంది లేకపోతే ఈ జిల్లాలో ఇక్కడ ఉంది ఏమైనా గుర్తించారా? మనకి ఈ ఎక్స్ట్రీమ్స్ అనేవి తెలంగాణలో జనరల్గా మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతం ఆదిలాబాదు, కొమరంభీము, మంచిర్యాల, అలాగే మనకి ఈ తూర్పు తెలంగాణ ప్రాంతంలో మనకి ఈ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతంలో ఎక్కువగా హీట్ అనేది ఎక్కువ ఉంటుంది, కోల్ బెల్ట్ ఏరియా. అలాగే మన దక్షిణ దిక్కున ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల కంటే టెంపరేచర్లు అనేవి ఎక్కువగానే ఉంటాయి. అయితే ఈసారి నెంబర్ ఆఫ్ హీట్ వేవ్స్ సంఖ్య కూడా చూసుకున్నట్టయితే మనకి దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఈ మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలో హీట్ వేవ్ రోజుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి ఉత్తర తెలంగాణలో కూడా హీట్ వేవ్ రోజుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి గత సమ్మర్తో పోలిస్తే ఈసారి మీరేం ఎక్కువ అబ్జర్వ్ చేశారు ఇప్పుడు? ఎందుకంటే మీరు ఇప్పుడే చెప్తున్నారు నెక్స్ట్ ఏప్రిల్ మేలో హీట్ వేవ్స్ చాలా ఏరియాల్లో ఉందని చెప్పి. సో ఇదే టైం లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది, దీనికి మీరు ఏం చేంజ్ చేసాము గమనించారు? గత సమ్మర్లో మనకి ఇంచుమించుగా చల్లగా గడిచిపోయిందండి. గత సమ్మర్లో ఏంటంటే మే నెలలో పెద్దగా మనకి అసలు హీట్ వేవ్స్ లేవు. గత సమ్మర్లో మనకి మే నెలలో విస్తృతంగా వర్షాలు పడిపోయి మనకి కూలెస్ట్ మే ఇన్ 20 years అనమాట, 2025 మే. అందుకని 2025లో మనకి ఒక 3 రోజులు మాత్రమే హీట్ వేవ్ డేస్ ఏప్రిల్ నెలలో వచ్చినాయి తప్పించి 2024లో పెద్దగా మనకి హీట్ ఎఫెక్ట్ లేదు. అయితే 2024లో మనకి 14 రోజులు తెలంగాణలో హీట్ వేవ్ డేస్ ఉన్నాయి. అలాగే 2019 మనకి అత్యధిక హీట్ వేవ్ రోజులు ఉన్నటువంటి సంవత్సరం అనమాట తెలంగాణలో. ముఖ్యంగా 42 రోజుల పాటు మనకి ఈ 3 నెలల కాలంలో హీట్ వేవ్ రోజులు 42 రోజులు 2019లో ఉన్నాయి. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే మళ్ళీ 2026లో కూడా కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ టెంపరేచర్లు కూడా ప్రస్తుతం మనకు ఆల్రెడీ 35 నుంచి 36 డిగ్రీలకి మార్చిలోనే మనకి చేరుకోవడం జరిగింది. 2019లో చూసింది మళ్ళీ దాదాపు 2026 అంటే దాదాపు 6-7 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంత హీట్ వేవ్స్ రావడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా గుర్తించారా? ఏం చెప్తారు?
మనకి అంటే 2019లో వచ్చినన్ని రోజులు ఉంటాయి అన్నది మనం డిక్లేర్ చేయడం లేదు. సాధారణ స్థితి నుంచి అంటే మనకి నార్మల్‌గా ఏంటంటే ప్రతి నెలలోనూ ఇన్ని రోజులు సుమారు ఉంటుంది అని. మనకి మార్చి నెలలో చాలా తక్కువ రోజులు హీట్ వేవ్ రోజులుంటాయి. టెంపరేచర్‌లు ఎక్కువ ఉన్నప్పటికీ హీట్ వేవ్ డెఫినిషన్ ప్రకారం 40 డిగ్రీలు దాటి అలాగే లాంగ్ టర్మ్ యావరేజ్ కంటా కూడా 5 డిగ్రీలు దాటిన రోజులు మార్చి నెలలో చాలా తక్కువుంటాయి. ఏప్రిల్ నెలలో ఇంచుమించు 10-15 రోజుల వరకు ఉంటాయి. మే నెలలోనూ అలాగే జూన్ నెలలో కనుక మనకు మాన్సూన్ కొంచెం లేట్ అయినట్టయితే జూన్ నెలలో కూడా హీట్ వేవ్ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం మనకి ఏప్రిల్ మే నెలలో గత యావరేజ్ కంటా ఎక్కువ ఉండే అవకాశం అంటే సుమారు 15-25 రోజుల వరకు కూడా మనకి హీట్ వేవ్ రోజులు ఉండే అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి ఈ హీట్ వేవ్ రోజులు పొడిగింపబడిన కొద్దీ ఒకే ప్రాంతంలో 40 డిగ్రీలు పైబడి 3 రోజులు 4 రోజులు టెంపరేచర్లు కొనసాగుతున్నట్టయితే ఈ ప్రజారోగ్యం పైన అలాగే మనకి ఈ విద్యుత్ శక్తి డిమాండ్ పైన మనకి ఈ నీటి వనరుల పైన తీవ్రమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి మనకి కొద్దిగా ఉండే అవకాశం ఉందని మనకి సూచనలు అయితే లభిస్తున్నాయి. సో మొన్నటికి మొన్న అంటే దాదాపు ఒక 10 రోజుల కింద కూడా ఫిబ్రవరిలో థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్లో కొన్ని చోట్ల వర్షాలు పడ్డ పరిస్థితి, చాలా వరకు 4-5 సెంటీమీటర్ల వర్షం కూడా పడిన పరిస్థితి. సో మళ్ళీ ఈ మార్చి ఏప్రిల్ మేలో అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎట్లా ఉండబోతుంది? మార్చి ఏప్రిల్ మే నెలలో జనరల్గా మనకి ఈ థండర్ స్టార్మ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వివిధ ప్రాంతాల మధ్య ఇలా హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు వివిధ ప్రాంతాల మధ్యన ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ఉపరితల వాతావరణంలో మనకి ఈ చక్రవాత ఆవర్తనాలని ఈ లో ప్రెషర్ ట్రఫ్స్ అని ఏర్పడుతుంటాయి. వీటి ద్వారా ఏంటంటే మనం ఇప్పుడు మనం ఈ ద్వీపకల్ప భారతదేశంలో మధ్యలో ఉన్నాము. మనకి రెండు వైపులా తూర్పు దిక్కున బంగాళాఖాతము అలాగే పశ్చిమ దిక్కున అరేబియన్ సముద్రము ఉన్నాయి. ఇటువంటి ఉపరితల వాతావరణంలో చక్రవాత ఆవర్తనాలు ట్రఫ్స్ ఏర్పడినప్పుడు ఈ సముద్ర ప్రాంతాల నుంచి తేమగాలులు అనేవి భూభాగం మీదకి ప్రవేశించడము, అదే సమయంలో ఇక్కడ టెంపరేచర్లు ఎక్కువ ఉండటం వల్ల మనకి సాయంత్రం వేళల్లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి 2 గంటలు 3 గంటల పాటు ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అవి పడటం అనేది మనకి సాధారణ పరిణామం. ప్రతి నెలలోనూ కూడా మనకి 3-4 సార్లు ఇంచుమించుగా నార్మల్గా ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల మనకి ఈ జల్లులు అనేవి పట్టడం అనేది జరుగుతుంది. వీటి ద్వారా ఏంటంటే మనకి మంచి వర్షపాతం కూడా లభిస్తుంది. ఈ వర్షాన్ని మనము వేస్ట్ చేయకుండా మనము ఈ ఇంకుడు గుంతల ద్వారా ఈ నీటిని ఒడిసి పట్టుకుని మనము నిల్వ చేసుకోగలిగినట్టయితే రాబోయే మాన్సూన్లో ఒకవేళ మాన్సూన్ డిలే అయినా లేదా అనుకున్న స్థాయిలో మాన్సూన్ వర్షాలు పడకపోయినా ఈ వాటర్ కూడా చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. సో దీని గురించి ఇప్పటి నుంచి ప్రతి వారు కూడా చర్యలు తీసుకుని ఈ రెయిన్ఫాల్ను కూడా జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పర్టికులర్ జిహెచ్ఎంసీకి సంబంధించి ఎండలు ఎట్లా ఉండబోతున్నాయి రానున్న 3 నెలల్లో ఏమన్నా ఉన్నాయా సార్? దానికి సంబంధించి రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? మనకి జీహెచ్ఎంసీలో జనరల్గా ఈ మార్చి నెలలో 37 నుంచి 36-37 డిగ్రీల వరకు ఈ మార్చి నెలలో చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనకి మార్చి నెలలో కూడా ఈ స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ నెలలో కొద్ది రోజులు మనకి 40 డిగ్రీలు దాటి 41-42 డిగ్రీలు ఏప్రిల్ మే నెలలో మనకి ఈ హీట్ వేవ్స్ అంటే మనకి 40 డిగ్రీలు దాటాలి. అలాగే మన లాంగ్ టర్మ్ యావరేజ్ కంటే కూడా 5 డిగ్రీలు దాటాలి. మనకి జనరల్గా హైదరాబాద్ సిటీలో హీట్ వేవ్ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అయితే ఈసారి ఒక 2-3 రోజులు మనకి ఏప్రిల్ మే నెలలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫైనల్గా చెప్పండి, సమ్మర్ కంప్లీట్ అయిపోయే వరకు ఎంత డిగ్రీల సెల్సియస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే దాదాపు 45 అంటున్నారు, ఇప్పటికే కొన్ని రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి ఈసారి 40 డిగ్రీల వరకు ఎండ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంకా 45 దాటుద్దా లేకపోతే ఇంకా ఎట్లా ఉండబోతుంది? మనకి ఇది ఒక 45 దాటుతుందా 47 దాటుతుందా అన్నది ఎగ్జాక్ట్గా చెప్పడానికి మనకి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన టెంపరేచర్లు ఉంటాయి. మనకి నార్త్ తెలంగాణలో 45 డిగ్రీలు చేరుకోవడం అనేది ఈజీగా చేరుకుంటుంది మే నెలలో నార్త్ తెలంగాణలో. అదే నార్త్ తెలంగాణలో 45 చేరుకున్నప్పటికీ అక్కడ సాధారణమైనటువంటి టెంపరేచరే 41-42 డిగ్రీలు ఆ ప్రాంతంలో ఉండటం వల్ల అది హీట్ వేవ్ అని కూడా అనము. అలా కాకుండా మనకి సెంట్రల్ తెలంగాణలో 45 డిగ్రీలు రావడం అనేది చాలా అరుదు. సో మనం ఒక ఫిగరు బట్టి కాదు, ఆ ఏరియాని బట్టి నార్త్ తెలంగాణలో జనరల్గా మే నెలలో 44-45 డిగ్రీలు కొనసాగితే ఈసారి మరొకటి 2 డిగ్రీలు ఆ ప్రాంతంలో ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సెంట్రల్ తెలంగాణలో మనకి 38-40 డిగ్రీలు నార్మల్ అయినట్టయితే అక్కడ కూడా 1 or 2 డిగ్రీస్ పెరిగి 41-42-43 డిగ్రీలకి సెంట్రల్ తెలంగాణలో కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కూడా మనకి టెంపరేచర్లు ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రాంతం వారీగా ఆ ఏ ప్రాంతాలకి నార్మల్ టెంపరేచర్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఆ అన్ని ప్రాంతాల్లోనూ కూడా
సాధారణ స్థితి కంటే 1-2 డిగ్రీలు ప్రతి చోట ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఏం చెప్తారు మరి ప్రజలకు ఏం చెప్తారు? ఈసారి ఎండలు ఎక్కువనే అని చెప్తున్నారు. హీట్ వేవ్స్ వడగాలులు కూడా ఎక్కువ అని చెప్తున్నారు. సో ప్రజలకు ఏంటి ఎలాంటి సూచనలు ఇస్తారు బయటికి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఆరోగ్యపరంగా ఎలాంటి సూచనలు తీసుకోవాలనుకుంటున్నారు? ఈ హీట్ వేవ్స్ వీటి వల్ల ఏమిటంటే ముఖ్యంగా బయట పనిచేసేవారు, ఈ ట్రావెలింగ్ చేసేవారు ముఖ్యంగా ఈ వడదెబ్బకి గురవుతూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ముఖ్యంగా బయట పనిచేసేవారు డార్క్ కలర్ బట్టలు వేసుకోకుండా కొంచెం తెలుపు రంగు, లైట్ రంగు బట్టలు ధరించడము, 3-4 లీటర్ల నీరు తాగుతూ ఉండడము, రోజు మొత్తం మీద 3-4 లీటర్ల నీరు తాగుతూ లోపల హైడ్రేషన్ మెయింటైన్ చేయడము, ఇటువంటి చర్యలు తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు ఈ టెంపరేచర్లు పెరగడం వల్ల మనకి ఈ నీటి వనరుల లభ్యత, అలాగే మనకి విద్యుత్ శక్తి డిమాండ్ మీద కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి కూడా వీటి ద్వారా వీటికి తగిన ఉపశమన కార్యక్రమాలు చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. సో ఎండలు ఎక్కువనే చెప్తున్నారు. మరి ఎండల తర్వాత వర్షాకాలం రైతులకు సంబంధించి ఏం చెప్తారు? ఈ ఎండల ఎఫెక్ట్ రాబోయే వర్షాకాలం మీద ఏమైనా పడుతుందా? ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే వర్షాలు బాగానే పడినాయి. సో ఈసారి వర్షాలు ఎలా ఉండబోతున్నాయి? ఏమన్నా రిపోర్ట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఏం చెప్తారు? మనకి ఇండియన్ మాన్సూన్ మెయిన్గా మనకి దక్షిణార్ధగోళం నుంచి పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం నుంచి మనకి ఈ ఋతుపవనాలు అనేవి వస్తుంటాయి. ఇవి మనకి ఎల్ నినో, లా నినా అనే గ్లోబల్ ఎఫెక్ట్ వల్ల, అలాగే మనకి ఇండియన్ ఓషన్ డైపోల్ అనే మరొక గ్లోబల్ ఫినామినా వల్ల ఇవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అయితే గత 3-4 సంవత్సరాల నుంచి మనకి ఎల్ నినో అన్నది లా నినా ఫేజ్లో ఉండటం వల్ల మనకి ఇండియన్ మాన్సూన్ మీద పెద్దగా ఎఫెక్ట్ లేదు. మనకి మాన్సూన్ అనుకున్న స్థాయి కంటే 100% కంటే ఎక్కువగానే 108% అట్లా వస్తుంది. ప్రస్తుతం ఈ లా నినా న్యూట్రల్ స్టేజ్లోకి పోయింది. ఇది కొద్దిగా పాజిటివ్ ఎల్ నినో అయ్యే అవకాశాలు ప్రస్తుతం కొద్దిగా కనిపిస్తున్నాయి. అయితే ఇది పూర్తిగా స్పష్టత లేదు. కానీ ఇది ఎల్ నినోగా కనుక మారినట్టయితే ఇండియన్ మాన్సూన్ మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది. దీని ప్రభావం ఉన్నట్టయితే మనకి మాన్సూన్ రెయిన్స్ గతంలో కంటే తగ్గే అవకాశం ఉంటుంది. దీని గురించి మరికొంత స్పష్టత మనకి మరొక 1-2 నెలల్లో ఇంచుమించు మే 15వ తారీఖుకి మనకి క్లియర్గా స్పష్టమైన పిక్చరు మాన్సూన్ ఎలా ఉండబోతోంది అన్నది తెలుస్తుంది. చూస్తున్నారు కదా, వాతావరణ శాఖ ఆఫీసర్ చెప్తుంటే ఇప్పుడే భయం అవుతుంది. ఎండలు రోజు రోజుకి పెరుగుతాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. బయటికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే చాలా చోట్ల ఈసారి వడగాలులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. 45 డిగ్రీలు కొన్ని చోట్లయితే ఉత్తర తెలంగాణలో దాదాపు సింగరేణి కోల్బెల్ట్ ఎక్కడైతే ఏరియా ఉంటుందో కొత్తగూడెం కానీ, మంచిర్యాల, పెద్దపల్లి కొన్ని డిస్ట్రిక్ట్స్లో 45 డిగ్రీలు కూడా దాటే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఎక్కడికక్కడ సేఫ్టీ మెజర్స్ తీసుకొని మాత్రమే బయటికి రావాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో దీని ఎఫెక్ట్ ఈసారి వర్షాల మీద కూడా పడే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ లానినో ఎఫెక్ట్ ఉండడం వల్ల గత మాన్సూన్కి సంబంధించి 108 సెంటీమీటర్స్ అయితే వర్షం పడింది. బట్ ఈసారి అది ఒకవేళ ఎలినోగా మారితే మాత్రం ఈసారి వర్షాలు కూడా అంతంత మాత్రమే ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బట్ ఇప్పటికీ దానికి సంబంధించి ఒక స్పష్టమైన క్లారిటీ లేదు. అది మే తర్వాతనే తెలుస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూస్తుంటే గతంలో 2019లో ఏదైతే ఎండలు బాగా వచ్చాయో, సో ఇప్పుడు ఆ 2019 మళ్ళీ 2026లో రిపీట్ అవుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో వింటున్నారు కదా వ్యూయర్స్, ఎండలకు సంబంధించి చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, ట్రావెల్ చేసేటప్పుడు కానీ సేఫ్టీ మెజర్స్తో బయటికి రావాలని చెప్పేసి వాతావరణ శాఖ కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తెలుగు వెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.